తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమైనా భిక్షం వేస్తుందా అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన రైతుల కల్లాల సొమ్మును వెనక్కి ఇవ్వాలని కేంద్రం లేఖ రాయడంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి తెలంగాణ రైతుల కష్టంతో వచ్చిన నిధులని గుర్తు చేశారు. కేంద్రం రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపైన కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి నేతలు కార్యకర్తలు రెడీ అవుతున్నారు. రంగం ప్రపంచంలోనే అతిపెద్ద రంగం ఆహార రంగం, వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా వచ్చేటువంటి ఈ ఆహార రంగాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం కోసం చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం విఫల ప్రయత్నం అయింది. వాళ్ళ దేశంలో రైతాంగం అంతా కూడా తిరగబడిన తర్వాత మరి జాతికి క్షమాపణ చెప్పి రైతాంగం యొక్క డిమాండ్ ఏంది? ఈ దేశ వ్యవసాయ ఉత్పత్తులను నిర్ధారించడానికి, ధరను నిర్ణయించడానికి, కనీస మద్దతు ధరను నిర్ధారించడానికి చట్టం కావాలి. ఆ చట్టాన్ని తయారు చేసేటువంటి దాని ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్ ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది. ఆ దస్త్రం యాక్ట్ తీసుకొచ్చేటువంటి ఫైల్ ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది ఏళ్ల తరబడి. మరి అప్పుడేమో అధికారంలోకి రావాలనుకున్నప్పుడేమో కనీస మద్దతు ధరను అమలు చేసే చట్టం తెస్తాం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి ఇవాళ సిఫార్సులు అమలు కావు సంపూర్ణంగా. కనీస మద్దతు ధర చట్టం వదిలే పైపెచ్చు ఉన్న మార్కెటింగ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ దేశంలో మిగిలినటువంటి ఏకైక అతిపెద్ద రంగం, ప్రపంచంలోనే అతిపెద్ద రంగం ఆహార రంగం, వ్యవసాయ రంగం.